అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ కొడుకులు కోడళ్ళు ఒక తల్లిని బిచ్చగత్తెలా మార్చేసిన కూతురు అల్లుడు ఆవిడ్ని ప్రపంచం మొత్తం గుర్తించే గౌరవించే స్థాయిలో ఎలా నిలబెట్టారు అనేది ఈ కథలో మనం విందామండి. సభా ప్రాంగణం అంతా చప్పట్లతో మారుమోగిపోతుంది. ఆడవాళ్లు తమని తాము బలహీనులమని అనుకునే రోజులు పోయాయి. ఆడవాళ్లు తడుచుకుంటే ఏదైనా చేయగలరు అని ఈ రోజు ప్రూవ్ చేసి చూపించారు సుమిత్రాదేవి గారు. ఏదైనా సాధించడానికి వయసుతో సంబంధం లేదని, కృషి పట్టుదల ఉంటే చాలని ఆవిడ నిరూపించారు అని మీటింగ్ హాల్లో మాట్లాడుతూ ఉండగా జనాలందరూ చప్పట్లు కొడుతున్నారు. ఈ రోజు సుమిత్రాదేవి గారు ఆ నగరంలోని ప్రసిద్ధ వ్యక్తులలో ఒకరు. ఆవిడ సాధించిన విజయాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిన్న మొన్నటి వరకు ఒక బిచ్చగత్తె జీవితం గడిపిన సుమిత్రాదేవి గారు నేడు కోట్ల విలువైన ఫ్యాక్టరీకి యజమాని. ఆమె విజయం కృషి ఇంకా పట్టుదలతో మాత్రమే వచ్చింది. ఆమె సాధించిన ఈ విజయం చాలా మంది నిస్సహాయ మహిళలకి ఇన్స్పిరేషన్ గా మారిపోయింది. సుమిత్ర గారు సాధించిన విజయం చూసి చాలా మంది షాక్ అయిపోయారు. ఈ రోజు సుమిత్ర గారు అంత గొప్ప విజయం సాధించారు అంటే దానికి ఆవిడ కూతురు తనూజనే కారణం. ఈ రోజు సుమిత్రాదేవి గారు తన కూతురు కోసం అల్లుడి కోసం మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. తన కూతురు వల్లే ఇదంతా జరిగింది. తను జీవించడానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరిచింది తన కూతురే. ఆ రోజు గనక తనూజ తన ఇంటికి వచ్చి సపోర్ట్ చేసి ఉండకపోతే ఈ రోజు అసలు కలలో కూడా వచ్చుండేది కాదు. ఆ రోజు ఉదయం తనూజకి ఏ పని చేయాలని అనిపించడం లేదు. తన తల్లి ఎందుకో పదే పదే గుర్తుకొస్తోంది. మాటి మాటికి తల్లి గురించి ఆలోచనలే తన మనసును చుట్టుముడుతున్నాయి. సుమిత్రాదేవి గారు చాలా అనారోగ్యంతో ఉన్నారని తనూజ మేనత్త నుంచి కాల్ వచ్చింది. తనూజ ఎలాగైనా వీలు చేసుకొని వచ్చి మీ అమ్మను ఒక్కసారి కలిసి వెళ్ళమ్మా, తన ఆరోగ్యం ఏమీ బాగోలేదు అని చెప్పింది. అప్పటి నుంచి తనూజ తన తల్లి గురించే తలుచుకుంటూ ఏడుస్తుంది. అదే సమయంలో గదిలోకి వచ్చిన తనూజ భర్త సుహాస్ తనూజ ఏడవడం చూసి ఏం జరిగింది తను అని అడిగాడు. వెంటనే తనూజ జరిగిన విషయం అంతా చెప్పింది. తనూజ భర్త సుహాస్ చాలా మంచివాడు, ఇంకా నెమ్మదస్తుడు. వెంటనే సుహాస్, తనూజ నువ్వు మీ ఇంటికి వెళ్ళు, ఇక్కడ విషయాలన్నీ నేను చూసుకుంటాను, నువ్వు అస్సలు కంగారు పడొద్దు, ఈ సమయంలో మీ అమ్మకి నీ అవసరం చాలా ఉంది అని చెప్పాడు. వెంటనే తనూజ, కానీ సుహాస్ అత్తయ్య గారు నేను వెళ్ళడానికి ఒప్పుకుంటారో లేదో, మీ చెల్లెలకి డెలివరీ అయ్యి 15 రోజులు కూడా కావడం లేదు, మామయ్య గారికి ఆపరేషన్ కూడా జరిగింది, ఇంట్లో పసిబిడ్డ పనులు చాలా ఉన్నాయి, మీ చెల్లికి ఆ పుట్టిన బిడ్డకి ఎవరు సేవ చేస్తారు? కనీసం 3 నెలలైనా అయ్యుంటే నేను ఇంతలా ఆలోచించేదాన్ని కాదు. అత్తయ్య గారు ఒక్కరే మామయ్య గారిని, మీ చెల్లిని, పసిబిడ్డని చూసుకోలేరు అని తనూజ చెప్పగానే సుహాస్, తనూజ నువ్వు ఆ విషయాలు ఏవి ఆలోచించొద్దు, మా అమ్మకి నేను అర్థమయ్యేలా చెప్తాను, ముందు నువ్వు నీ బట్టలు సర్దుకో అని చెప్పాడు. తనూజ మనసంతా గందరగోళంగా ఉంది. అక్కడ అత్తగారింట్లో తన అవసరం ఎంతగానో ఉంది. అంతకంటే ఎక్కువగా తన తల్లికి ఇప్పుడు తన ఆదరణ కావాలి. తనకిప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. తన మనసంతా చాలా గందరగోళంగా వేదనగా తయారయ్యింది. వెంటనే సుహాస్ తన మనసుని అర్థం చేసుకుని తన పక్కనే ప్రేమగా కూర్చోబెట్టుకుని చెప్పాడు, తనూజ ఇలాంటి పరిస్థితులు జీవితంలో చాలా వస్తాయి. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి. ఇలాంటి సమస్యలని నువ్వు ఇప్పటి వరకు చాలానే ఎదుర్కొన్నావు. అంత భయపడాల్సిన పనేమీ లేదు, అంతా సవ్యంగానే జరుగుతుంది అని మాట్లాడుతూ ఉండగానే తనూజ అత్తగారు సుభద్రమ్మ గారు కూడా గదిలోకి వచ్చారు. కోడలు తలపై ప్రేమగా నిమురుతూ, అవునమ్మా తనూజ, సుహాస్ చెప్పింది నిజమే, నువ్వు దేని గురించి కంగారు పడొద్దు, నీకు అండగా మేమందరం ఉన్నాము. ఇక్కడ ఇంట్లో పరిస్థితులన్నీ నేను మేనేజ్ చేసుకుంటాను. కావాలంటే కొన్ని రోజులు ఒక పని మనిషిని పెట్టుకుంటాను. మీ అమ్మ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మనకి తెలియదు. ఆవిడకి నువ్వు తప్ప ఆమెను పట్టించుకునే వాళ్ళెవ్వరూ ఇప్పుడు లేరు. నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే బయలుదేరు. ఇక్కడ అన్నీ నేను చూసుకుంటాను. అక్కడ కూతురుగా నీ బాధ్యతను నిర్వర్తించాల్సిన సమయం ఇది అని చెప్పగానే సుభద్రమ్మ గారి మాటలు విన్న తనూజ అత్తగారిని ప్రేమగా కౌగిలించుకుంది. అత్త కోడళ్ళిద్దరి కళ్ళు తడిగా మారాయి. అత్తగారు భర్త కొండంత అండగా నిలబడటంతో తనూజకి చాలా ధైర్యం వచ్చింది. ఆ రోజు రాత్రి 8ంటికి ట్రైన్ ఉంది. సుహాస్ తనూజని తీసుకెళ్లి ట్రైన్ ఎక్కించాడు.
ఉదయం వరకు ప్రయాణం చేయాలి కాబట్టి తనూజ ట్రైన్ ఎక్కగానే దుప్పటి కప్పుకొని కళ్ళు మూసుకుని పడుకుంది. తన కళ్ళకి ఆ రోజు నిద్ర చాలా దూరం అయింది. కళ్ళు మూసుకుంటే తన తల్లి నిస్సహాయ ముఖమే మళ్ళీ మళ్ళీ ఎదురుగా కనిపిస్తోంది. తన తల్లి ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తలుచుకుని తనూజకి కన్నీళ్ళొచ్చాయి. అలా ఆలోచించుకుంటూనే తనూజ నెమ్మదిగా గతంలోకి జారుకుంది. 2 అన్నయ్యల తరువాత ఆ ఇంట్లో 3వ సంతానంగా జన్మించింది తనూజ. సుమిత్ర గారి భర్త శివరాం గారు 2 కొడుకుల తర్వాత పుట్టిన కూతుర్ని చాలా ప్రేమించేవారు. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి పుట్టిందని కూతుర్ని కింద కూడా పెట్టేవారు కాదు. తనూజ అంటే ఆయనకి ప్రాణం. కొడుకులిద్దరూ అంటే తల్లికి ప్రాణం. తనూజ కోసం శివరాం గారు సుమిత్రాదేవి గారితో కూడా గొడవ పడేవారు. ఎందుకంటే సుమిత్రాదేవి గారు ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకుని ఏదో ఒక రోజు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. వృద్ధాప్యంలో కొడుకులు మాత్రమే మన బాధ్యతల్ని స్వీకరిస్తారు. ఎప్పుడు చూసినా మీరు కూతుర్నే నెత్తికెక్కించుకుంటున్నారు. కూతురు మీద అంత ప్రేమ పెంచుకోకండి. తన అత్తారింటికి వెళ్ళినప్పుడు మీరే బాధపడతారు అని చెబుతూ ఉండేవారు సుమిత్రాదేవి గారు. అప్పుడు శివరాం గారు నవ్వుతూ, సుమిత్ర, నువ్వు నీ కొడుకుల గురించి అంత గర్వపడకు. మన శత్రువులెవరో మిత్రులెవరో అనే విషయం కాలమే నిర్ణయిస్తుంది. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి శత్రువులు మిత్రులు అవ్వచ్చు, మిత్రులు శత్రువులు కూడా అవ్వచ్చు. ఏదైనా జరగొచ్చు. కష్టకాలంలో మనకి ఎవరు ఉపయోగపడతారో ఆ భగవంతుడిగే తెలియాలి అని చెప్పేవారు. కాలక్రమంలో 3 పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. 3 చదువుకున్నారు, ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. పెద్ద కొడుకుకి చదువు మీద అంత ఇంట్రెస్ట్ లేకపోవటంతో శివరాం గారు అతనితో ఒక హోమ్ నీడ్ షాప్ తెరిపించారు. కొన్ని నెలల్లోనే పెద్ద కొడుకు వ్యాపారంలో నిలదొక్కున్నాడు. చిన్న కొడుకు ఇంజనీరింగ్ చేసి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. క్యాంపస్ సెలక్షన్లోనే ఒక మంచి ఎంఎన్సి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. తనూజ కూడా డిగ్రీ పూర్తి చేసింది. కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది. 3 పిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడ్డారు. ఇక శివరాం గారు 3కి పెళ్లిళ్ళు చేయాలని ఆలోచించారు. మొదటగా మంచి సంబంధం రావటంతో తనూజని సుహాస్కిచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత పెద్ద కొడుకు కూడా పెళ్లి జరిగింది. చిన్న కొడుకుకి అమెరికాలోనే మంచి ఉద్యోగం వచ్చింది. ఓ సంవత్సరం తర్వాత తను అమెరికా నుంచి తిరిగొచ్చినప్పుడు శివరాం గారు చిన్న కొడుకు కూడా పెళ్లి చేసేశారు. 1 నెల రోజుల తర్వాత చిన్న కొడుకు తన భార్యను తీసుకుని అమెరికాకు వెళ్ళిపోయాడు. చిన్న కొడుకు పెళ్ళై అమెరికా వెళ్ళిన తర్వాత తల్లిదండ్రుల్ని పూర్తిగా మర్చిపోయాడు. తన తల్లిదండ్రుల్ని కలవడానికి పెళ్లి తర్వాత ఒక్కసారి కూడా రాలేదు. వాళ్ళ యోగక్షేమాలు అడగటానికి ఫోన్ కూడా చేసేవాడు కాదు. అయినా పెద్ద కొడుకు తమతో పాటే ఉన్నాడని సంతోషించేవారు శివరాం గారు, సుమిత్రాదేవి గారు. దాంతో పెద్ద కొడుకులోనే 2 కొడుకుల్ని చూసుకుంటూ సంతృప్తిగా తమ జీవితాన్ని గడుపుతున్నారు. చిన్న కొడుకు పెళ్లి జరిగాక పెద్ద కొడుకు కోడలి ప్రవర్తనలో కూడా మెల్లమెల్లగా మార్పులు రావడం మొదలయ్యాయి. ఆ మార్పులు శివరాం గారి దృష్టిని, సుమిత్రాదేవి గారి దృష్టిని దాటిపోలేదు. మొదటి నుంచి ఇంటి పనులన్నీ చేయడం అలవాటైన సుమిత్రాదేవి గారు పెద్ద కొడుకుకి పెళ్ళయ్యాక కూడా ఆ ఇంట్లో పనులన్నీ ఆవిడే స్వయంగా చేసేవారు. కోడల నుంచి పెద్దగా ఏమీ ఆశించేవారు కాదు. కోడలికి పనులు కూడా చెప్పేవారు కాదు. పెద్ద కోడలు లక్ష్మి కడుపుతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. కనీసం పురిటికి పుట్టింటికి కూడా పంపకుండా 2 పురుళ్ళు ఆవిడే పోశారు. పుట్టిన బిడ్డల ఆలన, పాలన, ఇంటి పనులు, వయసు పెరుగుతూ శరీరంలో శక్తి సన్నగిల్లుతున్నా ఎంతో ఓర్పుతో చేసుకుంటూ వచ్చారు. లక్ష్మి ఇంట్లో ఒక్క పని కూడా చేసేది కాదు. అత్తగారి మంచితనాన్ని అలుసుగా తీసుకొని అన్ని పనులు ఆవిడకే చెప్పి చేయించుకునేది. తనకి పిల్లల్ని చూసుకోవడం కూడా సరిగ్గా రాదు. పిల్లల బాధ్యత కూడా అత్తగారి మీదే వదిలేసేది. సుమిత్రాదేవి గారు ఇంటి పనులతో, పిల్లల పనులతో సతమతం అయిపోతున్నా సరే పిల్లలకి పాలివ్వడం మినహా ఏ పనిలోనూ అత్తగారికి సహాయం చేసేది కాదు లక్ష్మి. ఈ విషయాలు గమనిస్తూ ఉన్న శివరాం గారు ఒకరోజు కొడుకుని, కోడల్ని నిలదీశారు. బాధ్యత లేకుండా వ్యవహరించొద్దని మామగారన్న మాటకి లక్ష్మి చాలా కోపం తెచ్చుకుంది. ఆ రోజు నుంచి కనీసం గదిలో నుంచి బయటకు కూడా రావడం మానేసింది. పిల్లలిద్దరినీ తీసుకుని గదిలో తలుపులేసుకుని కూర్చునేది. భోజనం కూడా తన గదిలోకి తీసుకెళ్లి తినేది. అత్తగారిని, మామగారిని చూస్తేనే మొహం చిట్లించుకునేది. కొడుకు కోడలి మారుతున్న ప్రవర్తన చూసి శివరాం గారికి తమ భవిష్యత్తు గురించి దిగులు పట్టుకుంది.
ఒకవేళ ముందుగా తాను కనుక పోతే తన భార్య పరిస్థితి ఏమిటో అని చాలా ఆలోచించారు శివరాం గారు. చాలా ఆలోచించి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని కొడుకులకు కూడా చెప్పలేదు. ఒకరోజు రాత్రి తెల్లవారుజామున అకస్మాత్తుగా శివరాం గారికి హార్ట్ అటాక్ వచ్చింది. సుమిత్రాదేవి గారు పరిగెత్తుకుంటూ వెళ్లి పెద్ద కొడుకు గది తలుపులు కొట్టారు. కొడుకు కోడలు భయం భయంగా లేచి శివరాం గారిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ హాస్పిటల్కి చేరుకున్నాక అక్కడ డాక్టర్ శివరాం గారు దారిలోనే మరణించారని చెప్పారు. ఒక్క అరగంటలోనే సుమిత్రాదేవి గారి జీవితం మొత్తం తలకిందులైపోయింది. దేవుడు తన సంతోషాలన్నింటినీ లాగేసుకుంటున్నట్టు అనిపించింది. శివరాం గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవటంతో సుమిత్రాదేవి గారికి పెద్ద షాకే తగిలింది. ఆవిడ నిస్సహాయంగా ఉన్న చోటే నేల మీద కుప్పకూలిపోయింది. తండ్రి చనిపోయాడు అన్న వార్త తెలుసుకున్న చిన్న కొడుకు అమెరికా నుంచి ఆగమేఘాల మీద వచ్చాడు. పెద్ద కొడుకు కోడలు సుమిత్రాదేవి గారికి శివరాం గారు ఉన్నప్పుడే విలువివ్వడం మానేశారు. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా తయారవుతుందోనని సుమిత్రాదేవి గారికి కూడా బెంగగా అనిపించింది. చిన్న కొడుకు ఒక్కసారి కూడా అమ్మా, నాన్న లేని ఇంట్లో ఉంటే నీకు నాన్నగారి జ్ఞాపకాలు పదే పదే గుర్తుకొస్తాయి. కొన్ని రోజులు మా ఇంట్లో ఉందు గాని నువ్వు కూడా మాతో పాటు అమెరికా రా అమ్మా, ప్లేస్ మారితే నీకు కాస్త రిలీఫ్గా ఉంటుందేమో అని ఒక్కసారి కూడా అడగలేదు. కూతురు తనూజ సుమిత్రాదేవి గారిని తనతో రమ్మని చాలాసార్లు బతిమాలింది. అయినా సరే ఇద్దరు కొడుకులుండగా కూతురుతో వెళ్లడం భావ్యం కాదని, సమాజం తన గురించి తప్పుగా అనుకుంటుందని, తల్లిదండ్రులు అల్లుడింట్లో ఉండడం అంత మంచిది కాదని చెప్పి సుమిత్రాదేవి గారు కూతురింటికి వెళ్ళలేకపోయారు. తండ్రికి జరపాల్సిన లాంఛనాలన్నీ పూర్తయిన వెంటనే చిన్న కొడుకు విదేశాలకు తిరిగి వెళ్ళిపోయాడు. సుమిత్రాదేవి గారు తన భర్త మరణం వల్ల వచ్చిన దుఃఖం నుంచి కోలుకోలేకపోయారు. ఇప్పుడు ఆ ఇంట్లో ఆవిడ దిక్కులేని ఒంటరి పక్షిలా మిగిలిపోయారు. శివరాం గారు తనకి దూరమైన బాధతో సుమిత్రాదేవి గారు తన గదిలో నుంచి బయటకు రాలేకపోయారు. అత్తగారు మునుపటిలాగా ఇంటి పనులేవి చెయ్యకపోవడంతో లక్ష్మి కోపం అత్తగారిపై మరింత పెరిగింది. తనే వంట చేయడం, ఇంటి పనులు చేసుకోవాల్సి రావడంతో అత్తగారికి కనీసం భోజనం కూడా పెట్టేది కాదు లక్ష్మి. ఆవిడ బాధతో ఏడుస్తూ గదిలోనే కూర్చున్నా భోజనం చేయమని కొడుకు గాని కోడలు గాని ఎవ్వరూ అడిగేవారు కాదు. ఆకలితో భర్త దూరమైన బాధతో మెల్లమెల్లగా ఆవిడ ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఒకరోజు సుమిత్ర గారు ఆకలితో నీరసంతో కళ్ళు తిరిగిపోతూ ఉంటే కోడల్ని భోజనం పెట్టమని అడిగారు. కోడలు సమాధానం కూడా చెప్పలేదు. మొహం తిప్పుకొని గదిలోకి వెళ్ళిపోయింది. వంటగదిలోకి వెళ్ళి తినడానికి ఏమైనా దొరుకుతాయేమోనని చాలాసేపు ఆశగా వెతికారు సుమిత్రాదేవి గారు. కానీ వంటగదిలో తినడానికి ఏమీ లేవు. వంట పాత్రలన్నీ ఖాళీగానే పెట్టింది కోడలు. కాసేపటి తర్వాత కోడలు వంట చేసి భోజనం చేసేసి అత్తగారికి భోజనం కూడా పెట్టకుండా వంటగదికి తాళాలేసేసింది. ఏం చెయ్యాలో అర్థం కాని సుమిత్రాదేవి గారు పక్కన వాళ్ళ ఇళ్లల్లో ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నుంచి భోజనం అడిగి ఆ రోజుకు కడుపు నింపుకున్నారు. అలా కొద్ది రోజుల్లోనే సరైన తిండి లేక, పట్టించుకునే దిక్కు లేక, మాట్లాడే మనిషి లేక ఆవిడ మంచానికే పరిమితమైపోయింది. పెద్ద కోడలు ఇప్పుడు ఆవిడికి సేవ చేయడానికి కూడా విసుగు చెందుతుంది. చిన్న కోడలు చిన్న కొడుకు ఈవిడ బాధ్యత తీసుకోకుండా వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవిడకు నేను మాత్రమే ఎందుకు సేవ చేయాలి అంటూ పెద్ద కోడలు మాటి మాటికి విసుక్కునేది. ఊర్లో ఉన్నంత మాత్రాన ఈవిడ బాధ్యత మేము తీసుకుంటామని ఏమన్నా కాంట్రాక్ట్ రాసిచ్చామా? చిన్నప్పటి నుంచి ఇద్దరు కొడుకుల్ని సమానంగానే పెంచారు కదా మామయ్య గారు, బాధ్యత మాత్రం పెద్ద కొడుకే తీసుకోవాలా అని చెప్పి అత్తగారి బాధ్యతలు తీసుకోవడం పూర్తిగా వదిలేసింది. కొడుకు కోడలి పెత్తనంలో భిక్షగత్త కంటే దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న సుమిత్ర గారిని చూసి జాలిపడిన పొరుగింటావిడ దూరపు బంధువు తనూజకి ఫోన్ చేసి తల్లి పరిస్థితి గురించి చెప్పి ఒక్కసారి వచ్చి కలవమంది. ఇంతలో రైలు హారన్ వేయడంతో తనూజ గతం నుంచి బయటకు వచ్చింది. అప్పుడే తెల్లవారింది. తను దిగాల్సిన స్టేషన్ కూడా వచ్చేసింది. తను ఇంటికి చేరుకొని సుమిత్రాదేవి గారిని చూసినప్పుడు తనూజకి తల్లి పరిస్థితి చూసి చాలా జాలి కలిగింది. తను ఊహించని పరిస్థితుల్లో తల్లి అలా పడుండడం చూసి తనూజకి దుఃఖం ఆగలేదు. తన కళ్ళల్లోంచి కన్నీళ్లు కారడం ప్రారంభించాయి. తనూజ తన వదినతో, వదినా ఏంటిది? మా నాన్న చనిపోయి కొద్ది రోజులు కూడా గడవకముందే మా అమ్మని ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చారు మీరు. అమ్మనంత మురికిగా ఉన్న మంచం మీద పడుకోబెట్టారు. ఆవిడ ముందు నుంచే అనారోగ్యంతో ఉంది.
ఇలా కొంచెం కూడా శుభ్రం లేకుండా ఉంటే ఆవిడ ఆరోగ్యం అంతకంతకి దిగజారుతూ ఉంటుంది కదా. ఇలా అమ్మను పట్టించుకోకుండా వదిలేస్తే ఎలాగా అనగానే తనూజ పెద్ద వదిన లక్ష్మి, ఇన్ని రోజులు మీ అమ్మకి నేనే సేవ చేశానమ్మా, కనీసం అమెరికా నుంచి ఆవిడ ఎలా ఉంది అని తొంగి కూడా చూడట్లేదు చిన్న కొడుకు కోడలు. వాళ్ళిద్దరినీ వదిలేసి నువ్వింకా మమ్మల్నే అంటున్నావా అని అడిగింది. వెంటనే తనూజ, ఏం మాట్లాడుతున్నావు వదినా నువ్వు? ఇన్ని రోజులు అమ్మ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇంటి పనులన్నీ నిన్ను కూడా చేయనివ్వకుండా అందరినీ కూర్చోబెట్టి స్వయంగా చేసేది. మీ ఇద్దరు పిల్లల్ని కూడా అమ్మే చూసుకుంది. పిల్లల బాధ్యత కూడా అమ్మ మీదే వదిలేసి నువ్వు ఎంత నిశ్చింతగా ఉండేదానివో నీకు గుర్తులేదా? మీ ఇద్దరు పిల్లలకి అమ్మే నూనెతో మసాజ్ చేసి సున్నిపిండితో స్నానం చేపించేది. మీ పిల్లలు పాస్కెళ్ళినా బాత్రూమ్కి వెళ్ళినా మా అమ్మే శుభ్రం చేసేది. నువ్వు తెలివిగా నీ పనులన్నీ చేయించుకొని ఇప్పుడు మా అమ్మ తన పనులు తాను చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు తెలివిగా పక్కకు తప్పుకుందాం అనుకుంటున్నావా? మా అమ్మని ఒంటరిగా ఈ గదిలో ఈ మూలను పడేశారు. ఆవిడ తినే కంచం గ్లాసు కూడా వేరుగా పెట్టావు నువ్వు. మా అమ్మకేదో అంటువ్యాధి ఉన్నట్టు ఆమెను అంటరాందాల్లా చూస్తున్నావు. కనీసం ఈ గదిని శుభ్రం కూడా చేయడం లేదు నువ్వు. మంచం కూడా శుభ్రం చేయడం లేదు. మంచం మీద బెడ్షీట్ మార్చి ఎన్ని రోజులైందో. ఈ గదంతా మురికి వాసన వస్తుంది. ఎవ్వరూ ఈ గదిలో కాసేపు కూడా ఉండడానికి ఇష్టపడరు. మా అమ్మ ఈ వాసనలో ఈ మురికిలో ఎలా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? మా అమ్మ విషయంలో ఇంత వివక్ష చూపడం కరెక్ట్ కాదు అనగానే లక్ష్మి కోపంగా, మీ అమ్మ మీద అంత ప్రేమే గనక ఉండుంటే ఆవిడకు నువ్వే సేవలు చేసుకో, నా మీద అరిస్తే కుదరదు. నువ్వు ఇంటి ఆడపడుచువు కాబట్టి నీకు ఈ ఇంట్లో వదినల మీద అరిచే హక్కు అధికారాలు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావేమో. పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోయిన ఆడపిల్ల పుట్టింటికి చుట్టం చూపుగా వచ్చి అన్నదమ్ములు వదినలు ప్రేమగా ఏమన్నా పెడితే నోరు మూసుకుని తీసుకెళ్లాలి తప్ప వాళ్ళని క్వశ్చన్ చేసే హక్కు ఉండదు అని అక్కడి నుంచి విసవిసా వెళ్ళిపోయింది లక్ష్మి. తనూజ తన తల్లి పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకుంది. తల్లిని పెరట్లో వేరే మంచం మీద పడుకోబెట్టి ఆ గది మొత్తం శుభ్రం చేసింది. తన తల్లి మంచాన్ని ఆ గదిలో నుంచి తీసేసి దాని స్థానంలో ఇంకో మంచం వేసి తల్లికి స్నానం చేయించి శుభ్రమైన బట్టలు వేసి జుట్టుకు నూనె రాసి జడేసింది. తన తల్లిని గదిలోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టింది. తనూజ కూడా తల్లి పక్కనే కూర్చుంది. సుమిత్రాదేవి గారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఆవిడికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించింది. రోజు క్రమం తప్పకుండా మందులిస్తూ ఆవిడికి మంచి ఆహారం పెడుతూ తల్లిని కంటికి రెప్పలా చూసుకోవడం మొదలుపెట్టింది. ఒక వారం రోజుల్లోనే సుమిత్రాదేవి గారి ఆరోగ్యం మెరుగుపడ్డం చూసి తనూజ తన కష్టానికి ఫలితం దక్కిందని సంతోషించింది. ఊర్లో ఉన్నవాళ్ళు పక్కిళ్ల వాళ్ళు కూడా సుమిత్రాదేవి గారిని కలవడానికి, ఆవిడ అనారోగ్యంగా ఉండటంతో ఆవిడని పరామర్శించడానికి ఒక్కొక్కళ్ళుగా రావడం ప్రారంభించారు. కూతురు తల్లిదండ్రులకి నీడలాంటిదని ఊరికే అన్నారా? తనూజ సుమిత్రాదేవి గారిని ఎంత నీటిగా ఉంచిందో చూడండి. కూతురు వచ్చే వరకు కనీసం కుక్కలు కూడా ఆవిడ పక్కన నిలబడ్డానికి ఇష్టపడలేనంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంది ఆవిడ. ఎవ్వరూ ఆవిడ్ని కలవడానికి కూడా ఇష్టపడలేదు. ఆవిడ్ని చూసిన వాళ్ళందరూ ఆవిడకి ఏదో అంటువ్యాధి ఉందని, ఏదో అంటువ్యాధితో ఆవిడ బాధపడుతున్నట్టుగా వాళ్ళందరికీ అనిపించింది. కోడలు కూడా తనని గదిలోనే బంధించి ఎవ్వరినీ కలవడానికి అనుమతిచ్చేది కాదు అని అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తన కూతురు తనకి చేసిన సేవలు చూసి సుమిత్రాదేవి గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తనూజను కౌగిలించుకొని, అమ్మా తను, నువ్వు నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించావు. కాళ్ళు చేతులు కూడా కదపలేని పరిస్థితుల్లో మంచం మీద పడి ఉన్న నన్ను ఈ రోజు కనీసం లేచి కూర్చునేలా చేశావు. తెలివిగా తమ అవసరాలు తీర్చుకొని కోడలు నన్ను పక్కకు నెట్టేసింది అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు సుమిత్రాదేవి గారు. వెంటనే తనూజ, అమ్మా ఇక నువ్విక్కడ ఒంటరిగా ఉండడం నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నిన్నిక్కడ ఎవ్వరూ చూసుకోరు అనే విషయం నాకు అర్థమైపోయింది. అన్నయ్య వదినలో నీ బాధ్యత తీసుకునే ఆలోచనలో అస్సలు లేరు. నేను నీతో పాటు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేనమ్మా. మా అత్తగారింట్లో నాకు బాధ్యతలు చాలా ఉన్నాయి. నువ్వు అనారోగ్యంతో ఉన్నావని ఇంటి బాధ్యతలన్నీ మా అత్తగారి మీద వదిలేసి నేను నీ దగ్గరకు వచ్చాను. నువ్వు నాతో పాటు వచ్చేస్తే నిన్ను కూడా మా ఇంట్లోనే ఉంచుకుని చూసుకుంటాను. ఈ మాట నేను కాదు, స్వయంగా మా అత్తగారు, నా భర్తే నాకు బయలుదేరేటప్పుడు చెప్పి పంపించారు.
మీ అమ్మ ఆరోగ్యం కొంచెం కోలుకున్నాక మన ఇంటికి తీసుకొచ్చేసేయి, ఆవిడ మనతో పాటే కలిసి ఉంటుంది అని మా అత్తగారు పదే పదే చెప్పారమ్మా. నువ్వు వాళ్ళు ఏమనుకుంటారో అని బాధపడాల్సిన పని కూడా లేదమ్మా అని చెప్పింది తనూజ. తర్వాత రోజు తనూజ తన అన్నయ్య వదినలతో, అన్నయ్య ఇక్కడ అమ్మని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు కాబట్టి నేను అమ్మని నాతో పాటు తీసుకెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పింది. అందుకు లక్ష్మి, మీ నాన్నగారు మీ అమ్మ పేరు మీద ఏమైనా ఆస్తులు రాశారేమో, మీ అమ్మకి ఉన్న నగలన్నీ నొక్కేద్దామని మంచి ప్లానే వేశావుగా అంది వెటకారంగా. వెంటనే తనూజ కోపంగా, ఈ రోజుకి మీరు నిలబడ్డ స్థలం కూడా మా అమ్మా నాన్నలు కష్టపడి సంపాదించిన కష్టార్జితం, కానీ ఈ ఇంట్లో మా అమ్మకి కనీసం ఒక శుభ్రమైన మంచం కూడా ఇవ్వలేదు మీరు. మీ పిల్లలకి రోజు స్నానాలు చేయించి మసాజులు చేసి పౌడర్లు అద్ది నీట్గా రెడీ చేసే మా అమ్మకి మంచంలో ఉంటే ఒక్కరోజు కూడా స్నానం చేయించడానికి మీకు చేతులు రాలేదు. మా అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలని మీకు అనిపించలేదు. మీ ఇద్దరి సమక్షంలో అమ్మ క్షేమంగా ఉంటుందని నాకు అనిపించడం లేదు. కొడుకుగా నువ్వు నీ బాధ్యతలు మర్చిపోయినా కూతురుగా నేను మా అమ్మని కావాలనుకుంటున్నాను. తన బాధ్యతని తన కర్తవ్యాన్ని నేనే నెరవేర్చాలి అని అనుకుంటున్నాను. కొడుకులిద్దరూ ఒకరిపై ఒకరు వాదాలు వేసుకొని తల్లి బాధ్యతల నుంచి తప్పుకోవాలనుకుంటున్నా అమ్మకి కూతురుని నేనున్నాను. అమ్మ బాధ్యత నేను తీసుకుంటాను. ఈ ఆస్తుపాస్తుల మీద అమ్మ నగల మీద నాకు ఎలాంటి ఆశ లేదు. కావాలంటే వాటిని మీరే తీసేసుకోండి. నాకు మీ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా అవసరం లేదు. నాకు మా అమ్మే కావాలి. కొన్ని రోజులు అమ్మ కాళ్ళు చేతులు పనిచేయకపోవటంతో అమ్మని ఒక బిచ్చకత్తెలా మార్చేశారు మీరు. ఇంకొన్ని రోజులు నేను ఇక్కడికి రాకుండా ఉండుంటే అమ్మకి రోడ్లపై ముష్టెత్తుకునే జీవితం కూడా ఇచ్చేవారు మీరు అని తనూజ అనగానే సుమిత్రాదేవి గారు, అవును తను, నువ్వు కరెక్ట్గానే చెప్పావు. నేనిక్కడ ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. ఎన్నో రోజుల నుంచి నాకు ముళ్ళ మీద పడుకున్నట్టుగా అనిపిస్తుంది. మీ అన్నయ్య వదిన మంచంలో ఉండి నేను ఆకలితో అలమటించేలా చేశారు. భోజనం కోసం ఎదురు చూసేలా తహతహలాడేలా చేశారు. జంతువులకి అంటరాని వాళ్ళకి ముష్టి వాళ్ళకి విసిరేసినట్టుగా మొహం మీదకి నా ప్లేటు విసిరేశారు అని చెప్పి ఏడవడం మొదలుపెట్టారు. వెంటనే తనూజ, అమ్మా నువ్వేం బాధపడకు, నేను నిన్నెప్పటికీ వదిలిపెట్టను అని చెప్పి తన తల్లి వస్తువులన్నీ సర్దడం మొదలుపెట్టింది. సుమిత్రాదేవి గారు మెల్లగా లేచి తన పెట్టెలో ఉన్న ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకున్నారు. వెంటనే సుమిత్రాదేవి గారు ఆ డాక్యుమెంట్స్ని కొడుకుకు చూపించి, బాబు, మీ నాన్నగారు మీ స్వార్థాన్ని ముందుగానే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం మీకు ఇప్పటి వరకు తెలియదు. నాకంటే ముందుగా ఆయన వెళ్ళిపోతే నేను ఇబ్బంది పడకూడదని ఈ పని చేశారు. ఈ ఇల్లు ఇంకా ఈ షాపు అన్నీ నా పేరు మీదే ఉన్నాయి. కొడుకుగా నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చలేకపోయావు కాబట్టి ఇల్లుని ఈ షాప్ని నీకు ఇవ్వాలని నేను అనుకోవడం లేదు. ఈ ఇంటి మీద కానీ ఆ షాప్ మీద కానీ ఈ రోజు నుంచి మీకు ఎలాంటి హక్కు లేదు. నేను ఈ ఇంటి నుంచి మిమ్మల్ని బయటికి గెంటేయాలి అని అనుకుంటున్నాను. కానీ ఒక తల్లిగా నా పిల్లలు మనవలు నిలువ నీడలేక ఇంటింటికి తిరగడం నేను చూడలేను అని చెప్పగానే ఆ మాటలు విన్న పెద్ద కొడుకు దిగ్భ్రాంతికి గురయ్యాడు. మీకు 1 సంవత్సరం టైం ఇస్తున్నాను. మీరు వేరే ఇల్లు కట్టుకునే వరకు ఈ ఇంట్లోనే ఉండొచ్చు. షాప్కి ఇంటికి ఈ సంవత్సరానికి నాకు రెంట్ కట్టాల్సి ఉంటుంది. సంవత్సరం తర్వాత ఈ ఇంటిని నేను వృద్ధాశ్రమంగా మార్చాలి అని అనుకుంటున్నాను. ఆ షాపు నాకున్న నగలు అమ్మేసి ఆశ్రమ నిర్వహణ కోసం విరాళంగా ఇవ్వాలనుకుంటున్నాను. సంవత్సరంలోగా మీరు ఇంటిని షాప్ని ఖాళీ చేయాలి. ఇంకా నా చిన్న కొడుకు విషయానికి వస్తే దేవుడే అన్నీ చూసుకుంటాడు అని చెప్పగానే కొడుకు కోడలు ఇద్దరూ సుమిత్రాదేవి గారి మొహం అలానే చూస్తూ నిలబడిపోయారు. సుమిత్రాదేవి గారు తన కూతురుతో బయలుదేరి కూతురు అత్తగారింటికి వెళ్ళిపోయారు. అమ్మా, సుహాస్ మన కోసం స్టేషన్లో ఎదురు చూస్తూ ఉంటాడు అని చెప్పింది తనూజ. తరువాత స్టేషన్లో ట్రైన్ దిగేసరికి సుహాస్ అక్కడ ఎదురుగా నిలబడున్నాడు. సుహాస్తో కలిసి తన తల్లిని తీసుకొని అత్తామామల ఇంటికి చేరుకుంది తనూజ. అక్కడ సుభద్రమ్మ గారు సుమిత్రాదేవి గారిని మనస్ఫూర్తిగా ఇంట్లోకి ఆహ్వానించారు. తనూజ ఇంకా సుహాస్ సుమిత్రాదేవి గారి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. 1 నెల రోజుల్లోనే ఆమె ముందుకులాగా ఆరోగ్యంగా మారింది. తన కూతురు అత్తగారింట్లో ఏ పని లేకుండా ఖాళీగా కూర్చోవడం సుమిత్రాదేవి గారికి ఇష్టంగా అనిపించడం లేదు. ఇంటి పనుల్లో వంట పనుల్లో సహాయం చేద్దామన్నా సుభద్రమ్మ గారు అస్సలు ఒప్పుకోవడం లేదు. వదిన గారు
మీ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. మీరు విశ్రాంతి తీసుకోండి. మీకు ఈ సమయంలో విశ్రాంతి చాలా అవసరం అని చెప్పి ఆవిడ్ని పనుల జోలికి ఎవ్వరూ రానివ్వడం లేదు. వేసవికాలం మొదలై ఆవకాయ సీజన్ వచ్చేసింది. ఒకరోజు సుభద్రమ్మ గారు పెరట్లో ఊరగాయ తయారు చేస్తూ ఉన్నారు. సుమిత్రాదేవి గారు కూడా అక్కడికి వెళ్ళి, వదినా, మీకు అభ్యంతరం లేకపోతే నేను పచ్చడి పెడతాను అని అడిగింది. ఇంతలో తనూజ, అవునత్తయ్య గారు, అమ్మ పచ్చళ్ళు చాలా బాగా పడుతుంది అని చెప్పగానే సుభద్రమ్మ గారు, సరే వదినా, పర్వాలేదు, మీరే చెయ్యండి అని చెప్పారు. సుమిత్రాదేవి గారు ఊరగాయ చేసినప్పుడు ఆ ఇంట్లో అందరికీ అది చాలా బాగా నచ్చింది. దాని రుచి చూసిన పక్కిళ్ళ వాళ్ళందరూ ఆవిడ్ని తమ కోసం కూడా ఊరగాయ చేయమని అడగడం మొదలుపెట్టారు. సుమిత్రాదేవి గారు ఏ ఊరగాయ పెట్టినా అది అమృతంలా ఉండేది. ఒకరోజు మనమే ఇంట్లో పచ్చళ్ళు తయారు చేసి ఎందుకు అమ్మకూడదు అన్న ఆలోచన వచ్చింది సుహాస్కి. వెంటనే తనూజతో ఈ విషయం చెప్పాడు సుహాస్. ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటే అత్తయ్య గారు ఒంటరితనాన్ని కూడా అనుభవించరు అని సుహాస్ తనూజతో చెప్పగానే తనూజ కూడా చాలా సంతోషించింది. తనూజ ఇంకా సుహాస్ సుమిత్ర గారితో మాట్లాడినప్పుడు ఆమె, వద్దు బాబు, నేను ఈ వయసులో అంత పని చేయలేను అని చెప్పారు. వెంటనే కూతురు మరియు అల్లుడు, మేమందరం నీకు సహాయం చేస్తామమ్మా, ప్రతిదీ నీ పక్కనే నిలబడి మేము నీకు అందిస్తూ ఉంటాం, ఒప్పుకొమ్మని ఒత్తిడి చేయటంతో సుమిత్రాదేవి గారు ఊరగాయలు తయారు చేయడం ప్రారంభించారు. క్రమక్రమంగా ఆమె చేసిన ఊరగాయలు ప్రజలు ఇష్టపడడం ప్రారంభించారు. పక్క ఇళ్ల వాళ్ళు పచ్చళ్ళు రుచి చూసి వాళ్ళ బంధువులకి పిల్లలకి పంపించడం మొదలుపెట్టారు. క్రమక్రమంగా ఆమె చేసిన ఊరగాయలు చాలా మంది ప్రజలు ఇష్టపడడం ప్రారంభించారు. ఆమె చేసిన పచ్చళ్ళు గ్రామం నుంచి పెద్ద పెద్ద నగరాల వరకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. సుమిత్రాదేవి గారి పచ్చడి రుచి చూసిన వారు విదేశాల్లో ఉండే తమ పిల్లల కోసం కూడా విదేశాలకు కూడా ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్లడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల్లోనే సుమిత్రాదేవి గారు పెద్ద ఫ్యాక్టరీని ప్రారంభించారు. చాలా మంది నిరుపేద మహిళలకి ఆ ఫ్యాక్టరీ ద్వారా ఒక భరోసా లభించింది. ఈ రోజు సుమిత్రాదేవి గారు ఒక పెద్ద ఫ్యాక్టరీకి యజమాని. అంతేకాకుండా తన ఇంట్లో ఒక వృద్ధాశ్రమాన్ని కూడా నడుపుతున్నారు. ఎంతో మంది నిస్సహాయులైన వృద్ధులకి ఆవిడ ఆశ్రయం కల్పించి అండగా నిలబడ్డారు. సంవత్సరం తర్వాత ఇంటిని షాప్ని ఖాళీ చేసిన కొడుకు వేరే ఇంటికి మారిపోయాడు. ఒకరోజు కొడుకు ఇంట్లో కొనుక్కున్న ఊరగాయ డబ్బాపై తల్లి ఫోటో పేరు చూసి షాక్ అయిపోయాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న అమెరికాలో ఉన్న చిన్న కొడుకు కూడా ఆశ్చర్యపోయాడు. వాళ్ళిద్దరూ వెంటనే తమ తల్లి దగ్గరకు వచ్చినప్పుడు తల్లి సాధించిన విజయం చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు నగరంలోని పెద్ద పెద్ద హోటల్స్ లో సుమిత్రాదేవి గారి పచ్చళ్ళు విరివిగా వాడబడుతున్నాయి. పచ్చళ్లతో పాటు కారపొడి, కందిపొడి అలాంటివి కూడా ఆ ఫ్యాక్టరీ నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కి, హోటల్స్ కి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. కొడుకులిద్దరూ తల్లి సాధించిన విజయం చూసి ఆశ్చర్యపోయారు. ఒక నిస్సహాయ మహిళ ఇంత గొప్ప వ్యక్తి ఎలా అయ్యిందో వాళ్ళకు అర్థం కాలేదు. ఈ రోజు ఆ నగరంలో సుమిత్రాదేవి గారి పేరు తెలియని ప్రజలే లేరు. ఆవిడిప్పుడు ఒక పెద్ద బిజినెస్ ఉమెనే కాకుండా ఒక సమాజ సేవకురాల్లా కూడా మారిపోయింది. పేదలకు, నిస్సహాయ మహిళలకు పని కల్పించడంతో పాటు పేద ఆడపిల్లలకి ఫ్రీగా చదువు కూడా చెప్పిస్తుంది. మెల్లమెల్లగా ఆవిడ సేవా కార్యక్రమాలు నగరం అంతటా విస్తరించాయి. ఆ రోజు సుమిత్రాదేవి గారికి సన్మానం జరుగుతుంది. ఆవిడకి అవార్డు కూడా ఇస్తున్నారు. ఆ సమయంలో ఒక విలేకరు అడిగాడు, మీ విజయం వెనక ఎవరున్నారు? ఈ వయసులో ఇవన్నీ ఎలా సాధించారు? ఈ వయసులో మీ కొడుకులు మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించకపోతే మీరు ఈ స్థితిలో నిలబడి ఉండేవారు కాదేమో. మీ కొడుకులను కూడా వేదిక మీదకి ఆహ్వానించండి అన్నప్పుడు కొడుకులిద్దరూ లేచి వేదికపైకి వెళ్ళబోతూ ఉండగా సుమిత్రాదేవి గారు, నాకు కొడుకులెవ్వరూ లేరండి, నాకు ఒక్కటే కూతురుంది. నా కూతురు అల్లుడు వల్లే ఇదంతా సాధ్యమైంది. నేను జీవించడానికి ఒక కారణం, నా జీవితానికి ఒక అర్థం, జీవితంలో నాకు ఒక లక్ష్యం ఏర్పడడానికి నా కూతురు అల్లుడే కారణం. నా సక్సెస్కు సంబంధించిన క్రెడిట్ అంతా నా కూతురికి, నా అల్లుడికే చెందుతుంది అని చెప్పి సుమిత్రాదేవి గారు కూతుర్ని, అల్లుణ్ణి వేదిక మీదకి పిలిచి వాళ్ళని కౌగిలించుకున్నారు. సభా ప్రాంగణం అంతా చప్పట్లతో ప్రతిధ్వనించింది. సన్మాన కార్యక్రమం పూర్తయిన తర్వాత సుమిత్రాదేవి గారు తన కూతురు, అల్లుడు, వారి కుటుంబంతో సహా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోబోతూ ఉన్నప్పుడు ఆమె కొడుకు, కోడలు ఆమెను వెనక నుంచి పిలుస్తూనే ఉన్నారు. కానీ సుమిత్రాదేవి గారు వాళ్ళని వెనక్కి తిరిగి కూడా చూడలేదు. వాళ్ళ మాటలు అస్సలు వినిపించుకోలేదు. ఆవిడ గబగబా బయటకొచ్చి కారెక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
కొడుకు కోడలు తమ తల్లితో ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో అనే విషయం అందరికీ తెలిసిపోవడంతో అందరూ కొడుకు కోడల్ని మొహంపైనే అవమానించడం ప్రారంభించారు. కొడుకు కోడలు ఇబ్బంది పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సుమిత్రాదేవి గారు మాత్రం తన జీవితాంతం కొడుకుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆమె కృషి, పట్టుదల, అంకిత భావంతో పనిచేస్తూ ఇంకా ఇంకా ఎదుగుతూనే ఉన్నారు. ఒక తల్లిని కొడుకు కోడలు బిచ్చగత్తెలా మార్చేసిన కూతురు అల్లుడు ఆవిడ్ని ప్రపంచం మొత్తం గౌరవించే స్థానంలో నిలబెట్టారు. బాధ్యతలు తీసుకునే విషయంలో కొడుకులకి ఏ మాత్రం తక్కువ కాదు అని ఈ కూతురు నిరూపించి చూపించింది.